హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము వీడియోలో HTML ట్యాగ్లో ఫస్ట్ టాపిక్ అయిన హెడ్డింగ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. హెడ్డింగ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు టైప్స్ ఏముంటాయి, ఎలా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ IT కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేకపోతే డైలీ IT గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే జాబ్ అప్డేట్స్ డైలీ రావాలి అన్నా కూడా మీరు జస్ట్ పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీకు ఎవ్రీడే ఒక లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే HTML ట్యాగ్స్లో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్ అనమాట. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్ అసలు ఏంటి అనేసి ఈరోజు మనం చూసేద్దాం. హెడ్డింగ్ ట్యాగ్ గురించి ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. ఎగ్జాంపుల్గా మీకు న్యూస్ పేపర్ గురించి చెప్తున్నాను. న్యూస్ పేపర్ అంటే ఇలా ఏదో లైక్ న్యూస్ ఉంటుంది, ఇక్కడ దేని గురించి అయినా ఉండి ఇక్కడ మనకి ఈ న్యూస్ దేని గురించో తెలియాలంటే ఇక్కడ హెడ్డింగ్ అనేది ఉంటుంది. ఈ హెడ్డింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, లైక్ ఫస్ట్ క్లారిటీగా మనకి హెడ్డింగ్ ఏంటో తెలియాలి కాబట్టి ఇట్లా హెడ్డింగ్ కొంచెం పెద్దగా, జనరల్లీ ఈ పారాగ్రాఫ్ కంటే పెద్దగా ఉండేలాగా అండ్ మనకి చూస్తేనే అది హెడ్డింగ్ అని అర్థం అవుతుంది. సో మనకి ఈజీగా అవుతుంది. సరే ఇది హెడ్డింగ్, ఇది చూసి ఇది మనకు అవసరం లేదని స్కిప్ చేస్తాం, అవసరం ఉంటే చదువుతాం. అలా ఈ హెడ్డింగ్ ఒక్కటి చదివి మనం డిసైడ్ చేస్తాం చదవాలా వద్దా, ఇది ఇంపార్టెంటా కాదా, మనకి కావాల్సిందా కాదా అనేసి స్కిప్ చేస్తుంటాం. అంటే మెయిన్లీ మనం హెడ్డింగ్ అనేది చదువుతున్నాం కదా. సో ఇలా మనకి హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు న్యూస్ పేపర్లో. అలాగే మనము HTML ట్యాగ్లో కూడా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. లైక్ మీకు టెక్స్ట్ బుక్లో అయి ఉండొచ్చు. టెక్స్ట్ బుక్లో ఇలా హెడ్డింగ్ ఉండి, లైక్ లెసన్ నేమో చాప్టర్ నేమో ఇలా పెద్దగా ఉండి, మళ్ళీ దాంట్లో సబ్ హెడ్డింగ్స్ ఇలా ఉండి, టాపిక్స్ లైక్ పారాగ్రాఫ్, సెంటెన్స్ ఉంటాయి, మళ్ళీ సబ్ హెడ్డింగ్ ఇలా టెక్స్ట్ అనేది ఉంటుంది కదా. సో ఇలా మనము హెడ్డింగ్స్ అనేవి ఇలా యూజ్ చేస్తుంటాం. హెడ్డింగ్స్ అనేవి ఏదైనా చదవాలి అంటే లైక్ ఒక క్రూషియల్ థింగ్ లాగా పర్ఫామ్ చేస్తుంటాయి కదా. అంటే మెయిన్గా మనం ఆ హెడ్డింగ్ చూసి మనము డిసైడ్ అవుతూ ఉంటాం. ఆ హెడ్డింగ్ చూడంగానే మనకి ఒక ఐడియా అనేది వస్తుంటుంది. సో అలానే మనము HTMLలో కూడా HTML ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఈ HTML ట్యాగ్స్లో అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఏం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు అర్థమై ఉంటుంది, అది చెప్పిన ఆ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కాబట్టి. HTML ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే హెడ్డింగ్స్ రాయడానికి యూజ్ చేస్తాం. హెడ్డింగ్స్ రాయడానికి, లేకపోతే సబ్ హెడ్డింగ్స్ రాయడానికి, లేదంటే సబ్ టైటిల్స్ అండ్ టైటిల్స్, ఇలా మనము హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, టైటిల్స్, సబ్ టైటిల్స్ ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి మనము హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. నేను ఇక్కడ చెప్పాను కదా ఇలా మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, ఇక్కడ కూడా చెప్తున్నాను హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అని. మరి ఒక్క HTML ట్యాగ్ యూజ్ చేసి ఆ సైజెస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. సబ్ హెడ్డింగ్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, మెయిన్ హెడ్డింగ్ అంటే ఆబ్వియస్లీ పెద్దగా ఉంటుంది. సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అనేది మీ డౌటా? అయితే రండి అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను టైప్స్ అని రాశాను కదా. ఎస్, HTMLలో కూడా HTML టైప్స్, HTML హెడ్డింగ్ టైప్స్ అనేవి ఉంటాయి. హెడ్డింగ్ టైప్స్ చూసేద్దాం. దాంట్లో మనకి హెడ్డింగ్ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి H1 ట్యాగ్, సెకండ్ వన్ వచ్చేసి H2 ట్యాగ్, థర్డ్ వన్ వచ్చేసి H3 ట్యాగ్, ఫోర్త్ వన్ వచ్చేసి H4 ట్యాగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి H5 ట్యాగ్, H6 వచ్చేసి H6, సిక్స్త్ ట్యాగ్ వచ్చేసి H6 ట్యాగ్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను ట్యాగ్స్ టాపిక్ చెప్పినప్పుడు, లైక్ మనము ట్యాగ్స్ ఏదైనా కానివ్వండి ఇలా యాంగులర్ బ్రాకెట్స్లోనే రిప్రజెంట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్లోనే రిప్రజెంట్ చేశాను, వేరే బ్రాకెట్స్ యూజ్ చేయొద్దు. అండ్ ఇప్పుడు మనము ఈ
హెడ్డింగ్ ట్యాగ్స్లో 6 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేసి ఉంటాయి. మరి ఈ ట్యాగ్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తాయంటే H1 వచ్చేసి లార్జ్గా పర్ఫామ్ చేస్తుంది అండ్ H6 వచ్చేసి స్మాల్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోయి స్మాల్ అయిపోతుంది. అలా లైక్ అసెండింగ్ ఆర్డర్ టు డిసెండింగ్ ఆర్డర్ అనుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో ఎలా ఉంటుంది, లైక్ అసెండింగ్ అనుకుంటున్నాం కాబట్టి పెద్ద నుంచి చిన్న కదా, లైక్ 10 నుంచి ఒక 5 వరకు తీసుకుంటే ఎలా డిసెండింగ్ ఆర్డర్ ఎలా పర్ఫామ్ చేస్తాం, ఫస్ట్ 10 రాసి తర్వాత 9 రాసి 8 7 6 5 ఇలా రాస్తుంటాం కదా. సో అలాగే ఇది కూడా పర్ఫామ్ చేస్తుంది, లైక్ స్మాల్ నుంచి లార్జ్ నుంచి స్మాల్ వరకు, కాకపోతే నంబర్స్లో కాదు సైజ్లో అసెండింగ్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ నుంచి అసెండింగ్ ఆర్డర్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మన పైథాన్ లైఫ్ని తీసుకుందాం. ఇలా ఫస్ట్ H1 గురించి ఒకటి అర్థం కావాలి కాబట్టి ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాను. ఇది H1కి. మరి H2కి H3కి రైట్, H4కి H5కి H6కి ఇలా మనము ఇలా గ్రాడ్యువల్గా H1 యూజ్ చేస్తే ఇలా లార్జ్గా వస్తుంది, H2 యూజ్ చేస్తే ఇలా కొంచెం డిక్రీజ్ అవుతుంది, H3కి ఇంకా కొంచెం ఇలా డిక్రీజ్ అవుతుంది, H4కి ఇలా, H5కి ఇలా, H6కి ఇలా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. మనకి టాపిక్ని బట్టి మనము H1 సెలెక్ట్ చేసుకోవాలా, H2 సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే H6 అనేది మనం ఒక క్లారిటీతో ఉండి ఈ ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. సో వీటికి కూడా మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ కదా. ఒక సెంటెన్స్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఇలా రాశారు. తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ H1 ట్యాగ్ తీసుకుంటున్నారు, H1 కదా. ఇలా పెట్టి మనం ఇక్కడ దిస్ ఈజ్ పైథాన్ లైఫ్ అని పెడుతున్నాను. దిస్ ఈజ్ ఐ హోప్ ఇట్స్ క్లియర్, పైథాన్ లైఫ్ అనేసి అన్నాను. తర్వాత ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ అనేది పెట్టాను. అంటే H1 అనేది దీనికి మాత్రమే ఇలా ఓపెన్ క్లోజ్ చేసాం కాబట్టి ఈ సెంటెన్స్ మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మనం HTML ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ మనము HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేసాం. ఇలా మనము ఇలా ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇలా మనము H1 నుంచి H6 వరకు మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక అన్ని ట్యాగ్స్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను, వినండి. లైక్ HTML ట్యాగ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ P1 ఓపెన్ చేసి P1 ట్యాగ్ ఓపెన్ చేసి హాయ్ అని పెట్టా, రైట్. మళ్ళీ P1 క్లోజ్ చేసా, P2 H1 రైట్, పారాగ్రాఫ్ ట్యాగ్ అని, P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇక్కడ నేను హాయ్ అని పెట్టి H1 ట్యాగ్ ఓపెన్ చేసా, H2 పెట్టి హాయ్ అని పెట్టా, క్లోజ్ చేసా. మళ్ళీ H3 ట్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ హాయ్ అని పెట్టా, మళ్ళీ H3 ట్యాగ్ క్లోజ్ చేసా. ఇలా క్లోజ్ అండ్ ఓపెనింగ్స్ అనేవి మర్చిపోద్దు మనము. H4 హాయ్ క్లోజ్, H5 హాయ్ క్లోజ్, H6 హాయ్
క్లోజ్. సో ఇంకా మనము HTML ట్యాగ్ని ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇలా మనము కోడ్ అనేది ఇలా యూస్ చేస్తూ మనకు కావాల్సిన దాన్ని ఇలా రాస్తాం. దీనికి మనం అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేశారా మీరు? అసలు గెస్ చేస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎలా వస్తుందంటే హాయ్ అని పెట్టాం కదా H1కి, అది పెద్దగా వస్తుంది. ఇలా H2కి కొంచెం చిన్నగా వస్తుంది, అంటే లైన్ ఇలా వస్తుంది. నేను ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. స్ట్రైట్లో ఇలా వస్తుంది. తర్వాత కొంచెం డిక్రీజ్ అయ్యి ఇలా 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 లైక్ H1కి, H2కి, H3కి, H4కి, H5కి, H6కి ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. కాకపోతే ఇలా వస్తుంది. నేను ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అలా చూపించాను. మీరు ఇన్ కేస్ హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేసి మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఇష్టమైనది క్రియేటివ్గా థింక్ చేసేసి హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేయండి HTMLలో. అండ్ నేను దీన్ని ప్రాక్టికల్గా కూడా ఎలా రన్ చేయాలి, ఎలా రాయాలి అనేసి VS కోడ్లో చూపిస్తాను, చూసేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML ట్యాగ్స్లో ఫస్ట్ ట్యాగ్ అయిన హెడ్డింగ్ ట్యాగ్ గురించి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం జస్ట్ వీడియోస్ అంతా చూడండి. మీకే మొత్తం HTML గురించి ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది మీ మైండ్లో ఉంటుంది. ప్రాక్టికల్గా కూడా చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ అనేది చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఫుల్ HTML టాపిక్ని మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఈ వీడియోని వెంటనే షేర్ అండ్ లైక్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్తో, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. థ్యాంక్ యూ అండి. హలో పీపుల్, ఇప్పుడు మనము అసలు ప్రాక్టికల్గా HTML అనేది చూసేద్దాం. ఫస్ట్లీ మనము హెడ్డింగ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసాం కదా, దాని గురించి తెలుసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లైక్ మీకు యాంగులర్ బ్రాకెట్స్ అవన్నీ చెప్పాను కదా, సో మనం వీటిని యాంగులర్ బ్రాకెట్స్ అని అంటాం అన్నమాట. దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అనేసి అంటాం, లైక్ ఈ బ్రాకెట్స్ని. తర్వాత స్లాష్ ఇచ్చి ఇలా క్లోజ్ చేస్తే దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక లైక్ ఏదైనా ట్యాగ్ అనేది పెట్టి చూస్తాను. ఇలా చేస్తే, ఇలా పెడితే ఓపెనింగ్ ట్యాగ్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఇక్కడ స్లాష్ ఇచ్చి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చేస్తే మనకి లైక్ ఇది వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ అనమాట, ఇది ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. మనం ఏ ట్యాగ్ ఓపెన్ చేసినా కూడా ఇలా ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఓపెన్ చేసిన ట్యాగ్ని క్లోజ్ చేయడం అంతే ఇంపార్టెంట్ అండి. సో కొన్ని వాటికి ఇలా ఉంటాయి, కొన్ని వాటికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో వీటినైతే మనం క్లోజింగ్ లైక్ పెయిడ్ ట్యాగ్స్ అనేసి అంటాము. లైక్ ఏ ట్యాగ్కి అయితే మనకి క్లోజింగ్ ట్యాగ్ ఉండదో అది సింగిల్ ట్యాగ్ లేకపోతే ఎంటీ ట్యాగ్ అనేసి అంటామన్నమాట. ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేద్దాం. లైక్ మనమైతే HTMLలో హెడ్డింగ్ ట్యాగ్ గురించి ఈరోజైతే చూసేద్దాం. సో నేను ఇక్కడ HTML ఓపెనింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత నేను దీనికి టైటిల్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో టైటిల్ అనేది ఓపెన్ చేశాను. తరువాత టైటిల్లో నేనైతే ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ గురించి చెప్తున్నాను కదా, అయితే టైటిల్లో నేను డైరెక్ట్గా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేసి మళ్ళీ ఈ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇప్పుడు నేను రాసేదంతా బాడీలో రావాలి కాబట్టి బాడీ ట్యాగ్ అనేసి ఓపెన్ చేసుకుని ఇప్పుడు నేను H1 ట్యాగ్స్ అంటే హెడ్డింగ్ ట్యాగ్స్లో ఫస్ట్ది వచ్చేసి H1 కదా, H1 ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు అన్నీ కూడా H1, H2, H3, H4, H5 అనేది యూజ్ చేశాను. సో మీకు ప్రతి ఒక్కదానికి కూడా ఎగ్జాంపుల్ అనేది మీరు లైవ్గా చూడొచ్చు. ఇక్కడ నేను వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేసి ఇచ్చేసి H1 ట్యాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, తరువాత H2 ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో H2 ట్యాగ్లో అయితే అబౌట్ హజ్ అని ఇస్తున్నాను. ఇచ్చేసి H2 ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. తరువాత H3 ట్యాగ్
మనం కంపల్సరీగా ఈ యాంగులర్ బ్రాకెట్స్లోనే యూస్ చేయాలి. యూస్ చేయకపోతే మీకు ఇక్కడ లైవ్గా తెలుస్తుంది కదా ఎలా వచ్చిందో. అవర్ మిషన్ అని ఇస్తున్నాను. లైక్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి లైక్ ఇక్కడ నేను ఎంటర్ చేసే డేటాలో మీకు ఏదైతే లైక్ మీరు ఏదైతే డేటా ఇవ్వాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు మీ డేటా అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు నేను H4 ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో మనము ఈస్2 అనేసి పెట్టాను. ఇంకా H4 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ సజెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటిని సింపుల్గా క్లిక్ చేసినా చాలు. ఇప్పుడు మళ్ళీ యాంగులర్ బ్రాకెట్స్లో H5 కదా, H5 ఇచ్చేసి ఓపెన్ చేసి టు బిల్ట్ అని ఇచ్చాను. ఈజ్ టు బిల్ట్ అనేసి ఇచ్చేసి క్లోజ్ చేస్తాను H5ని. తరువాత H6 కదా ఫైనల్ ట్యాగ్ వచ్చేసి. సో ఇక్కడ నేను హెడ్డింగ్ ట్యాగ్స్ అని ఇస్తాను. తరువాత H6ని కూడా క్లోజ్ చేశాను. మీరు ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేశారో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేస్తే బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశారు కదా, ఇక్కడ మనము బాడీ ట్యాగ్ని అనేది క్లోజ్ చేయాలన్నమాట. సో క్లోజ్ బాడీ ట్యాగ్, ఇక్కడ ఆటోమేటిక్గా సజెషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే HTMLని యూజ్ చేసాం కదా, అది ఇంకా క్లోజ్ చేయలేదు. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఏ ట్యాగ్స్ ఓపెన్ చేసాం, ఇప్పుడు ఏ ట్యాగ్స్ అనేసి. రైట్, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసేసి అసలు H1కి, H2కి, H3కి, H4కి, H5కి, H6కి అన్ని హెడ్డింగ్ ట్యాగ్స్కి అసలు డిఫరెంట్ ఏముంటుంది అనేసి చూద్దాం. ఇప్పుడు నేను Ctrl+S సేవ్ చేయాలంటే Ctrl+S అని క్లిక్ చేస్తాం కదా, అలా క్లిక్ చేశాను. సో ఇక్కడ నేనైతే ముందుగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను కదా, రూపా HTML కోడ్ అనేసి సేవ్ చేసుకున్నాను ఒక ఫోల్డర్ అనేది. దాంట్లో ఇవన్నీ ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫైల్స్లో మనము ఏం చేస్తున్నామో లైక్ దాన్ని ఇస్తే సరిపోతుంది. హెడ్డింగ్ ట్యాగ్ అనేసి ఇస్తున్నాను, ఎందుకంటే ఫర్దర్ మనం ఏదైనా కోడ్ చూసుకోవాలి అన్నా కూడా ఈజీ అవుతుంది కదా, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం సేవ్ చేసేటప్పుడు .html అని పెట్టమన్నాను కదా. సో మనం ఏదైతే పెట్టామో ఇక్కడ ఫైల్ నేమ్లో దానికి స్పేసెస్ అనేవి ఉండొద్దు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి .html అనేసి సేవ్ చేయాలి. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. అండ్ తర్వాత రన్ చేయడానికి F5ని క్లిక్ చేస్తున్నాను. ఎస్, ఇదండి మన అవుట్పుట్. నేను ఇక్కడ టైటిల్లో వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేసి ఇచ్చాను కదా. సో ఇక్కడ ఇలా వచ్చిందనమాట. సో అబౌట్ హస్, అవర్ మిషన్ ఈజ్ టు బిల్డ్ హెడ్డింగ్ ట్యాగ్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది కదా, ఇది చాలా పెద్దగా ఉంది, కొంచెం చిన్నగా ఇలా డిక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. సో ఇలానే మనము హెడ్డింగ్స్కి పెట్టుకోవాలి అంటే, ఒకవేళ హెడ్డింగ్ పెద్దగా ఉండాలి అంటే సబ్ హెడ్డింగ్ లైక్ ఇలా అబౌట్ హస్ H1కి వచ్చింది కదా, అలా ఒక మెయిన్ టైటిల్ పెట్టుకోవాలి. మెయిన్ టైటిల్ కోసం H1 యూజ్ చేయండి. తరువాత సబ్ హెడ్డింగ్ కావాలి అంటే అవర్ మిషన్ అనేసి చూస్తున్నాను కదా, సో H2 యూజ్ చేయడం వల్ల ఈ ఫాంట్ సైజ్ అనేసి వస్తుందన్నమాట. సో మనకి సబ్ హెడ్డింగ్ కావాలంటే H2, తరువాత లైక్ ఒక సబ్ హెడ్డింగ్ అనేసి ఉంటుంది కదా, సబ్ హెడ్డింగ్ కంటే కొంచెం చిన్నగా, దాన్ని యూజ్ చేయాలంటే మనము H3ని యూజ్ చేసి ఇలా చిన్నగా వస్తుందన్నమాట. తర్వాత బిల్ట్ అనేది చూస్తున్నారు కదా, ఇది కూడా సబ్ హెడ్డింగ్ కోసమే యూజ్ చేస్తారన్నమాట, H3ని కూడా. అండ్ ఇంకా కొంచెం చిన్నగా లైక్ స్మాల్ టెక్స్ట్ని జస్ట్ హెడ్డింగ్ లాగా కావాలి, లైక్ జస్ట్ టైటిల్ చిన్నగా రావాలి అంటే ఈ H6 ట్యాగ్ని యూజ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా, ఇది మొత్తం మనం కోడ్ రాసాం, టైటిల్లో ఇలా పెట్టాం, హెడ్డింగ్ ట్యాగ్ వెల్కమ్ టు మై వెబ్సైట్, అది మొత్తం టైటిల్లో పెట్టాను కదా. సో టైటిల్లో పెట్టింది ఎక్కడ వచ్చింది అని మీ డౌట్ ఉండొచ్చు.
ఇక్కడ మీరు చూస్తున్నారా హెడ్ ట్యాగ్స్ అనేసి ఇక్కడ వస్తుంది మనకి. అది ఇక్కడ రావాలి అంటే మనము టైటిల్లో ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ బాడీలో ఇచ్చింది వెల్కమ్ టు మై వెబ్సైట్ అని ఇచ్చాను కాబట్టి ఇది ఇక్కడ వచ్చింది. హెడ్డింగ్ ట్యాగ్స్లో అనేవి ఇక్కడ వచ్చాయి. ఇక్కడ హెడ్ ట్యాగ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా మీరు. సో అది మనము టైటిల్లో ఇచ్చాము ఇక్కడ హెడ్ ట్యాగ్స్ అని. సో అర్థమైంది కదా. మళ్ళీ టైటిల్లో ఇచ్చింది ఇక్కడ పేజ్లో రాలేదు అనుకోకండి. ఇలా పైన వస్తుందన్నమాట. మనం టైటిల్లో ఇచ్చింది ఎప్పుడైనా సరే ఇలా వస్తుంది ఇక్కడ సైడ్. ఇవన్నీ కూడా మనకి ఇలా పేజ్లో ఇలా మనకి ఒక వెబ్ పేజ్లో మనము హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ టాపిక్ గురించి చూసేద్దాం. థ్యాంక్ యూ అండి.